ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ప్రైవేటు పొదుపు సంస్థల పేరిట ఘరానా మోసం వెలుగు చూసింది. 5 ఏళ్ల పాటు వారానికి 100 చొప్పున చెల్లిస్తే రెట్టింపు నగదు అందజేస్తామని గిరిజనులకు ఆశ చూపి 20 లక్షలు మోసం చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం హైస్కూల్ సంఘానికి చెందిన కామంచి నందిని 6 ఏళ్లుగా మండల పరిధిలోని పాత సింగరాయకొండలోని గిరిజనులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేసింది. గడువు ముగియడంతో పొదుపుగా దాచిన నగదు చెల్లించాలని బాధితులు 2 రోజుల క్రితం నిలదీశారు. నగదు లేదని నందిని బెదిరింపులకు దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాశకు పోయి మోసపోరాదని పోలీసులు సూచించారు. వాళ్ళు ఎందుకు రాసం లేదు, మాకు తెలిసిన వాళ్ళని అందరిని మేము అడిగితే మా దగ్గర కోసం ఇప్పుడు నేను మన్నటి కూడా ఫోన్ చేసి మా పిల్లని అడిగితే నేను బింగినపల్లి వస్తున్నారు కట్టించుకుంటున్నా అడిగి ఎక్కువరమ్మా నేను కట్టిస్తాను నేను ఇప్పిస్తా వాళ్ళ కాడ డబ్బులు అడిగింది మా పిన్న అంటే నాకు నమ్మకం లేదు. తిన్నాము వాళ్ళు ఇస్తారు ఈరో మనకు తెలీదు, ఇంట్లో బట్టలు ఊరుకుంటున్నా వాళ్ళని తిడుతుంటున్నారు అని చెప్పి నేను అడిగిన. అక్కడి నుంచి మాకు రాను కూడా రాలే మేడం, మేమేం కట్టిన వరకు మాకు డబ్బులు ఇచ్చాలి, మాకు కట్టిన వరకు ఇచ్చేవాడిని సార్ మాకేమొద్దు మేము కట్టం కట్టినా రెండోసారి బుద్ధి ఉంటే ఆ కాలు చెప్పు తీసుకుని కొట్టమని మమ్మల్ని ఇంత కడితాను తొట్టు మేము అసలు ఇంట్లో మగలు అసమంటే మాట్లాడుతుంటే తెలుసు. ఇప్పుడు ఆమెకే భర్త లేకపోయాడు లేనప్పుడు జరపకూడదు ఇవన్నీ లేదా ఇచ్చేయాలి, ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఏడన్నా అన్న ఫోన్ చేసి అన్న ఏడన్నా పలానా సంఘంలో ఉన్నా వస్తున్నా పొద్దుల గోకులు మా అరుగు కాడ కూర్చొని ఉంటాం మేము. చుక్కులారు వచ్చిందంటే అరుగు కాడ ఉంటాం, ఒక 5-6 ఉంటాం చీటీలో అందరం. ఇప్పుడు మా సంఘంలో ఉంది 4 చీటీలు, 4 చీటీలో వచ్చాం, మాకు సమాధానం ఏంటి?